వెల్కమ్ టు కార్తికేయ. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా తుఫానుగా రూపాంతరం చెందుతుంది. దీనికి పెంగల్గా ఇప్పటికే నామకరణం చేశారు. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం మరికొద్ది గంటల్లోనే తుఫానుగా మారబోతుంది. అనంతరం దీని ప్రభావం ఏపీతో పాటు తమిళనాడుపై ఉండవచ్చని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలోని 4 జిల్లాలకు భారీ వర్షాలు తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇవాళ అర్ధరాత్రి వాయుగుండం కాస్త పెంగల్ తుఫానుగా మారబోతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది పుదుచ్చేరి వద్ద రేపు తీరం దాటే అవకాశాలున్నాయి. దీని ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాలతో పాటు ఏపీ పైన ప్రభావం ఉండబోతుంది. ముఖ్యంగా గ్రేటర్ రాయలసీమ పరిధిలోకి వచ్చే నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురవబోతున్నాయి. ఈ మేరకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రేపు మధ్యాహ్నానికి పెంగల్ తుపాను పుదుచ్చేరి వద్ద తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఇది పూర్తయ్యాక 2 రోజుల పాటు ఆయా జిల్లాల్లోని భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. దీంతో పరిస్థితిని బట్టి స్కూళ్లకు సెలవు ప్రకటనలతో పాటు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను తరలింపు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దక్షిణ కోస్తా జిల్లాల్లో పోర్టులకు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో తుపాను ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. కావున ప్రజలందరూ జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాము. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.